ఇగో లచ్చమ్మ చెప్తున్నది, సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మో లక్ష్మమ్మ నువ్వు సినబోయి కూర్చున్నావు ఎందుకమ్మో అని పెద్ద మనిషి రాసిపోయిండు. మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలే వెనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లక్ష్మమ్మో నీ నరమంతా ఇదిగిందా లక్ష్మమ్మ అని. అగో లచ్చవ్వ సాక్షిగా చెప్తున్నది. ఇప్పుడు నువ్వు బడి జరిపినైనా రేపే మా ఊళ్ళంతా ఉస్నాబాద్ దాకా పోతున్నారు, బాగా ఖర్చు అవుతున్నాయి, మా జేబులు మొత్తం కార్పొరేటర్లు మొత్తం ఖలాస్ చేసి పడేస్తున్నారు. నువ్వు బడి తెరిస్తే అందులో కూడా రేవంత్ రెడ్డి ఉన్నది, ఎలా వాటాలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళెందుకు బంద్ చేస్తారు ఈ బళ్ళు. అందుకని నీ వాటాలు లేవంటే బడి తెరు. రేపు తెరుస్తావా ఎల్లుండి తెరుస్తావా, నువ్వు ఆ బడి తెరు. ఇగో నాట్లేసే లచ్చవ్వ చెప్తున్నది, నీకు హితబోధ చేస్తున్నది. నువ్వు ఊకే గద్దర్ అవార్డులు లేకుంటే గద్దర్ పేరు మీద అది గద్దర్ రోల్ మోడల్, గద్దర్ పెద్ద ఉద్యమము, గద్దర్ నాకు స్ఫూర్తి అని ఊకే పొంకనాల మాటలు మాట్లాడతావు కదా. పొంకనాలు కాదు, ఇగో ఇవి చెప్తున్నారు కదా. గద్దర్ చెప్పిండు కదా, తెలంగాణలో బడులే లేవు, వర్షం వస్తే బడులు పోతాయని ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలం ఎండాకాలం వారం రోజులు సెలవు దినాలి లెక్కనే ఉన్నది. ఇలా వర్షం పడుతుంది అని చెప్పని సెలవు ఇచ్చి పాడేసిన సెలవుట ఇవాళ తాతీలట, ఇవాళ రేపు ఈ జిల్లాలంతా తాతీలట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ లేవు, చక్కదనంగా లేవు బడులు, ఇక్కడ గవర్నమెంట్ బడులు చక్కగా లేవు, వాటికి అందరికి ఆళ్ళే ఇచ్చి పడేసినావు నువ్వు. వర్షం వస్తలేదు, మరి ఇప్పుడైతే మాకైతే వస్తలేదు. అందుకే గద్దరన్న తల్లి లచ్చమ్మ లెక్క ఇగో ఈ లచ్చమ్మ చెప్తున్నది, నీకు హితబోధ చేస్తున్నది. ఊర్లలో బడులు తెరిపి అని చెప్తున్నది. ఏమా అంతే కదా, ఊర్లలో బడులు తెరిపి ఆర్థిక భారం అవుతున్నది. నీకు నిజంగా గద్దరన్న స్ఫూర్తిగా ఉండేది ఉంటే, నీకు ఆ సోయి ఉంటే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి బడి జరిపి సర్పంచ్ రాత్రి కాల్ చేసామని వాళ్ళు ఎత్తున గుడిసెలు వచ్చి ఉంటాడు. ఉంటావా? ఇగో రైట్, అది ఖాళీ ఉన్నది కాబట్టి వాళ్ళు ఉన్నారు.